హలో! అందరూ ఎలా ఉన్నారు? మరలా మీ ముందుకి ఇంకొక స్టోరీతో వచ్చేసాను. ఈరోజు స్టోరీ ఎవరి గురించి అంటే మన మమత గురించి. మమతకి ఒక 10, 11 ఏళ్లుంటాయి. టైము 12, 12:30 అయింది మధ్యాహ్నం. అది సమ్మర్ అన్నమాట. బాగా ఎండ ఎక్కువగా ఉంది. కాళ్ళు కాలిపోతున్నాయి. కానీ ఇంట్లో నుంచి బయట నుంచి ఇంట్లోకి తిరుగుతా ఉంది. ఆ టైంలో వాళ్ళ అమ్మ తిడతా ఉంది. "ఎందుకు నువ్వు ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి తిరుగుతా ఉన్నావు? కాళ్ళు కాలిపోతున్నాయి. ఎండ చూడు ఎట్టుందో నెత్తి మీద" అని తిడతా ఉంది. ఇంక సరే అని చెప్పి గమ్మున మంచం మీద కూర్చుంది. వెంటనే గంట సౌండ్ వినిపించిందనమాట. అది వినిపించడమే తడువు గ్లాసు అంటే చిన్నప్పుడు మమత దాన్ని లోటా అనేదనమాట. లోటా కావచ్చు, గ్లాస్ కావచ్చు. దాంట్లో చిల్లరేసుకొని ఒక రూ. 10, పావలో వేసుకొని గబా గబా పరుగులు పెట్టిందనమాట. అదేంటి అంటే ఐస్ బండి. ఐస్ బండి దగ్గర సేమియా ఐస్ అని అమ్మేవాళ్ళు. ఫుల్ ఐసు. అది చాలా బాగుండేదనమాట. అందువలన మమతకి అదంటే చాలా ఇష్టం. అందుకే వెయిట్ చేస్తా ఉంది. 12, 12:30 మధ్యలో రోజు ఆ గంట కొడతా ఐస్ ఆయనొస్తాడు గదా! ఒక డబ్బా యేసుకొని సైకిల్‌లో. దానికోసం వెయిట్ చేస్తా, ఇంకా ఆయన గంట కొట్టంగానే అది వినంగానే పరుగులు పెడతదనమాట బండి దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఆ పుల్లైసు ఒక 2 తీసుకొని, మళ్ళా అది అక్కడి నుంచి ఇంక నిదానంగా చీక్కుంటా దాన్ని సేమియా అంతా లాస్ట్ వరకు అలా ఇంటికొస్తా ఉంటే ఇంకా వాళ్ళ అమ్మ అడగద్ది, "ఎందుకు నీకింత ఐసు?" అంటే, "చూడమ్మా నువ్వు కూడా టేస్ట్ చెయ్యి చాలా బాగుంటది" అనేసి వాళ్ళ అమ్మకు గూడా ఒకటిస్తదనమాట. అది ఈరోజు మన స్టోరీ. ఎలా ఉంది?